హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఖుషి గీతు బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. సమ్మర్ హాలిడేస్ అందరూ ఎలా ఎంజాయ్ చేశారండి? ఆఫ్టర్ సమ్మర్ హాలిడేస్ తర్వాత మా పిల్లలది ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ అండి. అలా మా పిల్లల్ని ఫస్ట్ డే ఆఫ్ స్కూల్కి అయితే తీసుకెళ్ళడానికి నేను మా హస్బెండ్ అయితే వెళ్ళామండి. మామూలుగా డైలీ ఇద్దరం వెళ్ళాం, ఒక్కదాన్ని అయితే తీసుకెళ్ళిపోతుంటాను స్కూటీలో. స్కూల్కి వెళ్తున్నావు కదా, ఆర్ యూ హ్యాపీ? ఎందుకు? స్కూల్ ఉందా లేకపోతే మీ మీ ఫ్రెండ్స్ కోసమా? ఏమైతే సాడ్ గా ఉన్నావా స్కూల్కి వెళ్తున్నానని? హ్యాపీగా ఉన్నావా? నీకు ఎంతమంది ఫ్రెండ్స్ ఉండరు? 4 మెంబర్స్. నేమ్ చెప్పు. 4 మెంబర్స్ అంటే అనుకోనేమో. నువ్వేనా? ఇంకలా నేను నా కిడ్స్ అయితే అలా కారులో మాట్లాడుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ అయితే స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇదండి మా పిల్లల స్కూలు, గోమతి నారాయణ బ్రాంచ్ అండి, సిబిఎస్ఈ బ్రాంచ్. అన్లిమిటెడ్ పక్క సందులో ఉంటుంది. ఇలా ఎంట్రన్స్లో అయితే ఇలా మిక్కీ మౌస్ అవి పెట్టారండి పిల్లల కోసం. అలా వెళ్ళారు. ఫస్ట్ మా పాప అయితే కొంచెం హ్యాపీగా ఉన్నింది అవి చూసి. నువ్వు రామమ్మీ అంటుంది. మా వాడైతే అస్సలకి స్కూల్ లోపలికి ఎంటర్ అవ్వాలంటేనే అదొక్క ఈ విధంగా అయిపోయాడు. కొంచెం చిన్నోడే కదా, వాడికి కొంచెం 5 ఇయర్స్. ఇప్పుడు PP2కి వెళ్ళాడు. PP2 అంటే సిబిఎస్ఈ బ్రాంచ్ కాబట్టి అక్కడ యూకేజీని అయితే PP2 అంటారు. ఇక్కడ ఎంట్రన్స్లో ఇలా సెల్ఫీ స్టాండ్ అయితే పెట్టారు. అలా చిన్న క్లిప్ అయితే తీసేశాను. ఇంకా మా బాబునైతే ఫస్ట్ అయితే క్లాస్ రూమ్ దగ్గరికి తీసుకెళ్తున్నారండి మా వారు. అసలు వాడు ఆ క్లాస్ రూమ్లోకి పోవాలంటే నువ్వు అంటే పోలేదు. ఇంక ఇలా కాదు అని చెప్పి నేనే అయితే తీసుకెళ్ళి మేడం దగ్గర బుక్స్ అన్నీ సబ్మిట్ చేసేసి అయితే వచ్చేసానండి. అసలు బాయ్ చెప్పమన్నా కానీ అసలు ఎంత మూడీగా మనం మూతి పెట్టుకొని, అసలు ఫస్ట్ టైం స్కూల్లో జాయిన్ చేసినప్పుడు ఎలా ఉన్నాడో స్టిల్ ఇప్పటికి కూడా అలానే ఉన్నాడు. ఇంకా మా పాపనైతే తన క్లాస్ రూమ్కి అయితే తీసుకెళ్ళాము. ఈ ఇయర్ బెంచెస్ అన్నీ చాలా ఇదిగా మార్చేస్తారండి. ఐ థింక్ ఇది అయితే బెస్ట్ అనుకుంటున్నాను నేను, ఎందుకంటే ఒక్కొక్క కిడ్కి ఒక్కొక్క చైర్ అయితే అలాట్ అయితే చేసేసారు. వెళ్ళింది ఫస్ట్ బెంచ్లో కూర్చునిందండి. ఇంక ఇలా వస్తూ ఇక్కడ పీటీ మేడం పీటీ సార్ అంటే అలా ఒక చిన్న క్లిప్ తీశాను. వాళ్ళని కూడా తీసేసి వచ్చేసి అలా వస్తూ నేను మా రవి అయితే వస్తూ మాగుంట లేఅవుట్ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళేసి దర్శనం చేసుకొని అలా స్కూల్ నుంచి అయితే ఇలా పిల్లల్ని ఫస్ట్ డే ఆఫ్ స్కూల్లో అలా వదిలేసి ఇలా టెంపుల్కి వెళ్ళేసి వెంకటేశ్వర స్వామిని చూసుకొని, అంటే అప్పటికి అలంకారం కూడా అవ్వలేదండి, నిజరూప దర్శనం అయితే చేసుకున్నాను. ఐ థింక్ అంటే అక్కడ ఏదో బ్రహ్మోత్సవాలు ఏదో జరుగుతున్నవి, అందువల్ల ఈ అలంకారం స్టార్ట్ అవ్వలేదు కాబట్టి నిజరూప దర్శనం చేసుకొని అలా అయితే వచ్చేసానండి. మీకు కూడా ఆ ఏడుకొండల స్వామి ఆశీస్సులు ఎల్లప్పటికీ ఉండాలని అయితే కోరుకుంటున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. బాయ్.